హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో భూ పరిపాలనలో మరో కొత్త అడుగు. ధరణికి బదులుగా ఇప్పుడు భూభారతి. ఏప్రిల్ 14న లాంచ్ అయిన ఈ కొత్త పోర్టల్ ద్వారా భూమి రికార్డుల నిర్వహణలో ఏ మార్పులు జరిగాయి, ఇది ప్రజలకు ఎంత ఉపయోగపడబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. భూభారతి అంటే ఇది రికార్డ్ ఆఫ్ రైట్స్ 2025 యాక్ట్ ప్రకారం రూపొందించిన డిజిటల్ పోర్టల్. ఇందులో 2 ప్రధాన విభాగాలుగా సేవలు అందిస్తారు. మొదటిది లావాదేవీ సంబంధిత సేవలు, రెండవది సమాచార సేవలు. ధరణిలో 33 మాడ్యూళ్లుగా ఉండే లావాదేవీల సేవలను భూభారతిలో కేవలం 6 మాడ్యూళ్లలోకి కుదించారు. అవి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ROR కరెక్షన్, ఇతర సేవలు, నాలా, అప్పీల్స్, ఇంకా రివిజన్స్ లాంటివి. రెండవది సమాచార సేవలు. ఈ విభాగంలో పౌరులు తమ భూమికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. మార్కెట్ వాల్యూ, భూ రికార్డుల వీక్షణ, ఈసీ మరియు రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. భూమిత్ర భూభారతి పోర్టల్లోని AI ఆధారిత చాట్బాట్. ఇది ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. భూధార్ ప్రతి భూమికి ఒక యూనిక్ భూధార్ నెంబర్. ఇది ఆధార్ లాగే భూమికి గుర్తింపు. ఇదే ఆధారంగా భూమి రికార్డులు, లావాదేవీలు నిర్వహించబడతాయి. ఇది భూ హక్కుల రక్షణకు కీలకం. భూభారతికి తోడుగా త్వరలో మొబైల్ యాప్ కూడా విడుదల కాబోతుంది. ఇందులోని సేవలన్నీ మొబైల్లో కూడా చక్కగా వేగవంతంగా పొందవచ్చు. సాదా బయనామాల క్రమబద్ధీకరణ. ధరణి సమయంలో సాదా బయనామాలకు దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వాటిని ప్రాసెస్ చేసే స్పష్టమైన వెసులుబాటు లేకపోవడంతో అనేక దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. భూభారతి చట్టం 2025 ప్రకారం 2014లోపు కొనుగోలు చేసిన భూములకు 12 ఏళ్ల సాగు అనుభవం ఉన్నట్లయితే RDO ధృవీకరించి హక్కుల రికార్డులో చేర్చుతారు. పట్టాదార్ పాస్ పుస్తకం కూడా జారీ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరింత సమాచారం కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు.